వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద ఉధృతి. 4వసారి శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ నీరు విడుదల చేసిన అధికారులు. పెదనాగులవరం గ్రామంలో ఆత్మవారి సౌజన్యంతో డ్రోన్పై అవగాహన కార్యక్రమం. ప్రతి లబ్ధిదారుడి ఇంటికెళ్లి సహాయం అందించాలన్నది మా కూటమి ప్రభుత్వ కర్తవ్యమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ నాయకులు కృష్ణ కిషోర్. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద ఉధృతి. ఈ సంవత్సరంలో 4వసారి శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ విడుదల చేసిన అధికారులు. ప్రాజెక్టు 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. డ్యాం గేట్లపై నుండి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది. డ్యామ్ టు రేడియల్ క్లస్టర్ గేట్ ద్వారా 1,21,330 క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ డ్యాము అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే దిగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుండి 96,015 క్యూసెక్ల వరద నీరు, సుంకేశ్వర నుండి 66,752 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో వరద ఉధృతి కొనసాగుతుండటంతో జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా 1,62,767 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1,21,330 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208.7210 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. పెదనాగులవరం గ్రామంలో ఆత్మవారి సౌజన్యంతో డ్రోన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె బుజ్జిబాయి మాట్లాడారు. రైతులు సులభంగా పురుగుల మందులు పిచికారీ చేసుకోవచ్చని సూచించారు. మన మార్కాపురం మండలంలో పత్తి, కంది, మిరప పంటల సాగు విస్తీర్ణం అధికంగా ఉన్నందున రైతులందరూ డ్రోన్ను ఉపయోగించడం ద్వారా సమయం, కూలీ ఖర్చు తగ్గుతుందని తెలిపారు. నానో యూరియా ద్రవరూప యూరియా 500 ml 225 రూపాయలకు మార్కెట్లో అందుబాటులో ఉంది. నానో డీఏపీ ద్రవరూప డీఏపీ లీటర్ 595 రూపాయలకు లభిస్తుంది. కావున పొలం దగ్గరకు తీసుకెళ్లడం కూడా సులభతరం. సాధారణ ఎరువుల బస్తాలు మోయనవసరం లేదు. కావున నానో యూరియా డీఏపీలను డ్రోన్స్ ద్వారా పిచికారీ చేసుకోవాల్సిందిగా రైతులకు సూచించారు. డ్రోన్ ద్వారా 1 ఎకరానికి మందు పిచికారీ చేయటకు 350 రూపాయలు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. వివిధ రకాల పురుగుల మందులు, తెగుల మందులను పిచికారీ చేసుకోవచ్చని తెలిపారు. రైతులు శారీరక శ్రమ తగ్గించుకొని టెక్నాలజీని వినియోగించుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ సిబ్బంది, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి జై, కాటమరాజు స్వామికి జై, జై గంగమ్మ తల్లి. ఈ రోజు మనం శ్రీ వేణుతుల కాటమరాజు గంగా భవాని దేవస్థానం యొక్క అమ్మవారి దర్శనం చేసుకుంటాం. 700 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి ఈ కాటమరాజు స్వామి ఆలయము ఎంతో విభిన్నమైనటువంటిది. యాదవులకు, యాదవేతరులకు, భక్తులందరికీ కూడా చాలా కోరికలు తీర్చేటువంటి దైవాలు. చాలా మంది రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, యాదవ, మాదిగ, బోయ అన్న తేడా లేకుండా అందరూ కూడా స్వామివారి దర్శనాన్ని చేసుకుని కాటమరాజు స్వామి తిరునాళ్ళంటే తెల్లవారితే ఉగాది దినంగా కాటమరాజు స్వామి తిరునాళ్ళు జరుగుతుంది. ఈ తిరునాళ్ళకు అన్ని వర్గాల వారు వచ్చి ఆలయం నిర్వహణ చేస్తున్నటువంటి యాదవులకు, ఆలయంలో పూజారితనం చేసినటువంటి పాముల వంశస్థులకు, ఒంటేరు వంశస్థులకు, కోడె వంశస్థులకు కూడా ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నాము. అందరి సహకారంతో మాత్రమే ఈ విధంగా మనం చేయగలుగుతున్నామని అందరికీ తెలియజేస్తూ, మరి త్వరలో ఇందాక చెప్పినట్టుగా శ్రీ కాటమరాజు గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధి ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి మన హద్దులు తెలిస్తే ఈ ఆలయానికి హద్దులను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి దిశగా గంగమ్మ తల్లి కాటమరాజు గుడిని పెద్ద స్థాయిలో నిర్మాణం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రతిసారి ఇప్పటికి ఎంతో మంది అధికారులను కలిసి మన ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా ఎంపికైనటువంటి శ్రీ గుమ్మా గంగరాజు యాదవ్ గారు, మాజీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులైనటువంటి
శ్రీ పల్లెపోయిన వెంకటరాజు యాదవ్ గారు, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి లబ్ధిదారుడి ఇంటికెళ్లి సహాయం అందించాలన్నది మా కూటమి ప్రభుత్వ కర్తవ్యమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి తెలిపారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి శ్రీమతి కందుల వసంతలక్ష్మి మార్కాపురం పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. మార్కాపురం పట్టణంలో పలు వార్డుల్లోని కొందరు గతంలో హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి సీఎం సహాయ నిధి నుండి చెక్కులు అందించారు. స్వయంగా ఆమె లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని అందించారు. మొత్తం 9 మందికి గాను 3,86,862 రూపాయల విలువ గల చెక్కులను ఆమె అందించారు. అనంతరం నూతన బోర్ను స్విచ్ ఆన్ చేసి కాలనీ నివాసులకు నీటిని సరఫరా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలతో ఎల్లప్పుడూ అండగా ఉందని, సీఎం సహాయ నిధి పేదలకు అవసరమైన వారికి నిజమైన బలంగా మారుతుందని, ప్రతి లబ్ధిదారుడి ఇంటికెళ్లి సహాయం అందించాలన్నది మా కూటమి ప్రభుత్వ కర్తవ్యమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేసేందుకు మా ప్రయత్నం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మీకు చాతరేనంత వరకు కొంచెం చూడండి సార్, చాలా ఇబ్బందిగా ఉంది. ఏమో ఒకట మాకు ఏదన్నా డొనేట్ చేయడానికి కొంచెం చూడండి సార్. మీకు తోచినంత చాలు సార్, మాకు మేము ఎక్కువ ఏం ఆశించట్లేదు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం గణేష్ నగర్ లో వినాయక చవితి పురస్కరించుకుని గణేష్ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు టీడీపీ నాయకులు ముత్తమ్ముల కృష్ణ కిషోర్ రెడ్డి మరియు దప్పిలి కాశీరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గిద్దలూరు పట్టణ ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మండలంలో ప్రభుత్వం ద్వారా చేస్తున్న స్వామిత్వ సర్వే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, దీనికోసం వచ్చే అధికారులకు సహకరించాలని ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడారు. స్వామిత్వ సర్వే చేయడం ద్వారా ప్రజలకు అనేక ఉపయోగాలు ఉన్నాయని, గ్రామాల్లో ప్రజలకు ఉన్న ఇల్లు, పొలం తదితర ఆస్తుల్ని ఆన్లైన్ చేసి రాజముద్రతో ప్రభుత్వం ధ్రువపత్రాన్ని మంజూరు చేస్తోందని, ఈ ధ్రువపత్రం ద్వారా బ్యాంకుల్లో కూడా 80% రుణాలు పొందే అవకాశం ఉందని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి శ్రీనివాసులు, మండల పరిషత్ అధ్యక్షాధికారి మార్కాపురం. కొన్ని ఊర్లలో స్వామిత్వ గురించి కొన్ని మంది డౌట్స్ అడుగుతున్నారు. దాని గురించి నేను వివరాలు చెప్పడానికి నేను తెలియజేస్తున్నాను. స్వామిత్వ అంటే ఏమి లేదంటే, మీ ఆస్తులను రీసర్వే చేసి, మీ గతంలో బ్రిటిష్ గవర్నమెంట్లో 1921 సంవత్సరంలో సర్వే చేశారు. ఆ సర్వే చేసి మనకు అన్నీ కూడా బౌండరీస్ ఫిక్స్ చేసి మనకి ఇచ్చారు. ఇప్పుడు గ్రామాల్లో మీ ఇల్లు ఒక్కొక్క ఇంటికి పీపీఎం అంటాము, ఆ ప్రాపర్టీ పార్సల్ నెంబర్ ఇస్తారు, పీపీఎం నెంబర్ ఇస్తారు. ఆ నెంబరు మీకు బ్యాంకేబుల్ అనమాట. బ్యాంకేబుల్ అంటే బ్యాంకులు లోన్ ఇస్తారు. తర్వాత మీకు ఎవరికైనా బెయిల్ కావాలంటే బెయిల్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు, తనఖా పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ పరంగా ఏదైనా సరే మీకు ఉపయోగపడవచ్చు, ట్యాక్స్ కట్టుకుంటూ ఉండొచ్చు. సో మీకు ఎంత ఇల్లు ఉంది, దాని పక్కన ఎంత ఖాళీ స్థలం ఉంది, అది మా సిబ్బంది వచ్చినప్పుడు మీరు తెలియజేయండి. మీకు నోటీస్ ఇస్తారు. మీకు స్వామిత్వ అంటే మీకు రీసర్వే, అలా ఇల్లు రీసర్వే చేస్తున్నాము. ఇది ఏంటి ఉపయోగం కనుకంటే, ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని సేల్ డీడ్ అంటాం. అంటే అది అమ్మిన వ్యక్తిగా అధికారం లేకపోతే అది మీరు కూడా అధికారం కోల్పోతారు. దానివల్ల పెద్ద అంటే సేల్ డీడ్ అంటే అమ్మిన వ్యక్తికి అధికారం ఉంటేనే చెల్లుద్ది. ఇది అట్లా కాదు. ఇది వచ్చేసి మీకు టైటిల్ డీడ్. టైటిల్ డీడ్ అంటే ఆస్తి హక్కు అనమాట. అది గవర్నమెంటే ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజముద్ర వేసి మీకు కార్డు ఇస్తాం. అది బ్యాంకింగ్ పోగానే 80% లోన్ ఇస్తారు మీ ఆస్తి విలువకి. ఆస్తి విలువ కూడా దాంట్లో ఉంటుంది, అంత ఉంటుంది. సో దయచేసి మీరు అందరూ కూడా మాకు ఇంత ఆస్తి ఉందని చెప్పుకోవడానికి మేము వచ్చి మీకు స్వామిత్వాలో మీ ఇల్లు కొలుస్తాము, మీ ఖాళీ స్థలం కొలుస్తాము, కొలిచి మీకు ఆస్తి హక్కు ధృవీకరణ పత్రం ఇస్తాము. రిజిస్టర్ ఆఫీసులో ఇచ్చేదేమో సేల్ డీడ్. ఓన్లీ ఒక వ్యక్తి అమ్మితే మీరు కొనుక్కుంటారు. దానికంత అది మళ్ళా ఏదన్నా నేను అమ్మలేదు అన్నా, లేదా అది చెల్లదన్నా, తప్పు నెంబర్ వేసినా అది మళ్ళీ కోర్టుకు పోయి మీరు తెలుసుకోవాలి. ఇది అలా కాదు. ఇదేంటంటే ఒక రాజముద్ర వేసి మీకు ఒక హక్కు ఇస్తాం, టైటిల్ డీడ్. దీన్ని ఆస్తి హక్కు పత్రం అంటాం. అది మీకు ఇస్తాం. సో ప్రజలందరూ కూడా మా సర్వే డిపార్ట్మెంటు, గ్రామ పంచాయతీ నుంచి వచ్చినప్పుడు వారికి సహకరించి ఆ కొలతలు, మీ ఆస్తి, మీ స్థలము ఎంతవరకు ఉందో అంతవరకు చూపించి వాళ్ళు కొలతలు వేయించుకోవాల్సిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 20 ఏళ్లుగా ఉన్న దీర్ఘకాలిక సమస్యకు పరిష్కరించే దిశగా కూటమి అడుగులు వేస్తోంది.
పట్టణంలోని పెద్దనాగులవరం రోడ్డులో ఎన్నో ఏళ్లుగా మురుగు సమస్య తీవ్రంగా వేధిస్తుంది. ఈ నేపథ్యం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చొరవతో పక్కా కాల్వలు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. మురుగు ఎక్కువగా ఉన్న పెద్దనాగులవరం రోడ్డులో 35 లక్షలతో 15వ ఆర్థిక సంఘం నిధుల కింద కాల్వలు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. కాల్వ చేసే క్రమంలో అక్రమంలో ఉన్న స్థానిక గృహ యజమానుల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. కానీ మున్సిపల్ కమిషనర్ వారితో సామరస్యంగా మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న కాల్వ పనులు పూర్తయితే స్థానిక సమస్యకు శాశ్వతంగా పరిష్కారం కానుంది. కాదు, ఇప్పుడు మీకు ఆ పై నుంచి చూడండి, అసలు ఎలక్ట్రికల్ పోల్స్ జరిపించాం. పెద్ద దాదాపు 1,20,00,000 రూపాయలు ఈ రోడ్డు కోసం ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి 5,000 మంది జనాభాకి ఉపయోగపడాలని చెప్పని ఈ రకంగా ఇంత చేసుకొస్తే ఈ 4 మూలాన మేము ఆగిపోతే ఏం చేయాలి? ఒకసారి మీరు వచ్చి చూడండి. ఆ మొదటి నుంచి చూసుకురండి. ఎలక్ట్రికల్ పోల్స్ పక్కకి జరిపిస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్తో మాట్లాడి రైలు చక్కగా ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా మోటార్లు పెట్టి నీళ్లు తోడుతున్నాం, ఇంజిన్లు పెట్టి పక్కకి జరిపిస్తున్నాం. అందరూ సహకరించారు, ప్రతి ఒక్కళ్ళు. ఎక్కడి వరకు వద్దు, ఈయనున్నాడు వినండి, ఇదిగో ఈయనున్నాడు ఇక్కడ షెడ్ వేసుకుని. ఆ రోజు ఆయన మామూలు ఓపెనింగ్ అడ్డమని చెప్తే మొత్తం షెడ్ తీసి అవి అక్కడికి వెళ్ళి వేసుకున్నాడు అతను. మళ్ళీ మీ పని అయిన తర్వాత అమ్మ విను తల్లి, వినమ్మా, మీ పని అయిన తర్వాత నేను వేసుకుంటా అన్నాడు. మీకన్నా పెద్ద షెడ్ అది. వెళ్ళాడా లేదా? మీరు దాదాపు మీకు 2 నెలల నుంచి నేను వచ్చి కూర్చుని వివరం చెప్పి మీకు ఎంత పక్షపాతిగా ఉన్నానంటే నేను మీతో చాలా సౌమ్యంగా చక్కగా మాట్లాడతా. అమ్మ ఇలా చేసుకోండి అని చెప్పాను. నిన్న కూడా చెప్పాను మీకు. నేనేమన్నాను? అస్సలు మేము జోక్యం చేసుకోము. మాకు ఎంతవరకు కావాలో అంతవరకు మీరే మనుషుల్ని పెట్టి తీసి మాకు ఇవ్వండి, మా పని చేసుకుంటాము. తర్వాత మీరు యథాతథంగా మీది మీరు ఉండండి అని చెప్పా. మీ అందరికీ ఇడుపూరులో ఇల్లు ఇచ్చారు. ఒకళ్ళకైతే ఇల్లు కట్టేసి మీరు జియో ట్యాగ్ కూడా అయ్యొచ్చారు. నిన్న మీరు అడిగారు. వినమ్మా, ప్రకాశం జిల్లా ఎరువుల నియంత్రణ చట్టంపై డీలర్లకి, గ్రామ వ్యవసాయ సహాయకులకి మార్కాపురం పట్టణంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ సహదేద్ వెంకట త్రివినాథ్ పాల్గొని మాట్లాడారు. యూరియా ఎలాంటి కొరత లేదని, ప్రభుత్వం సూచించిన ధరలకే విక్రయించాలని, ఎవరైనా డీలర్లు గోడౌన్లో భద్రపరుచుకుని డిమాండ్ సృష్టిస్తే డీలర్షిప్ రద్దు చేసి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే గోతాలు మార్చి అమ్మడం జరుగుతుందని, అలాంటి వాటిపై రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఖచ్చితంగా గోతాల మీద కేంద్ర ప్రభుత్వ ముద్ర ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో తహసీల్దార్ చిరంజీవి, పట్టణ ఎస్ఐ సైదుబాబు, ఏవో బుజ్జిబాయ్, డీలర్లు, రైతులు పాల్గొన్నారు. మన దగ్గర కూడా ఎక్కువగా స్కేర్సిటీ ఫర్టిలైజర్స్ బ్లాక్ లో నడుస్తుందనే ఉద్దేశంతో ప్రతి డీలర్ ని కూడా అలర్ట్ చేస్తూ మనం ఏమన్నా మన స్టాక్ మనకు వచ్చిన స్టాక్ ని బయటకు పంపించుకుంటూ, తర్వాత రైతులు కూడా ఏంటంటే స్టాక్ దొరకదనే ఉద్దేశంతో ఎక్కువ తీసుకుని స్టోరేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి ప్రతి డీలర్ కూడా మన ఆర్ఎస్పీ స్టాఫ్ అయితేనేమి, డీలర్స్ అయితేనేమి, అందరి దగ్గర కూడా ఫర్టిలైజర్స్ అనేది స్టాక్ రిపోర్ట్ అనేది రెగ్యులర్ గా తీసుకుంటున్నాము. మనకైతే ప్రస్తుతానికి ఇప్పుడు మార్కాపురం మండలంలో చూసుకుంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఖరీఫ్ సీజన్ లో 16,000 ఎకరాలు, రబీ సీజన్ లో 5,000 ఎకరం పడుతుంది. ఆ టైంలో పడ్డ పంటని బట్టి ముఖ్యంగా మనకి పత్తికి అంత ఫర్టిలైజర్ ఏం కన్జంప్షన్ చేసుకోరు, ఎక్కువగా మిరప వేసుకున్న వాళ్ళకే పడుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే పొగాకు డైవర్ట్ అయిపోయింది. ఒక మిరప ఏది కూడా అమ్ముతాను, ఎలా పడితే అలా అమ్ముతానని కుదరదు. నిబంధనలు ఉంటాయి. 260 రూపాయలు 45 కేజీలు ఒక బ్యాగ్ చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన రేటు, అదే రేటుకి తక్కువ అమ్మాలి. మీరు తీసుకొచ్చే ఎరువు ఏ కంపెనీ నుంచి మీకు సప్లై అవుతుంది అనేది మీ దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ ఫామ్ ఉంది కదా, లైసెన్స్ ఫామ్ లోకి ఆ కంపెనీకి సంబంధించినటువంటి పేరు ఇంక్లూడ్ అయి ఉండాలి. ఇంక్లూడ్ కాకుండా మీకు కానీ సరుకు రిసీవ్ అయితే అది మేము విచారణ చేసి మేము పరిశీలన చేసినటువంటి సందర్భాల్లో బయటపెడితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇంతకుముందు ఏవో గారు చెప్పారు, స్టాప్ సేల్స్ అనేది ఇస్తాము. దాంతోపాటు స్టాప్ సేల్స్తో పాటు మేము ఇన్ని పర్యాయాలు మీ అందరికి మీటింగ్ పెట్టి మీకు అందరికీ గ్రూపులు పెట్టి మీ అందరికి తెలియజేస్తున్నప్పుడు కానీ వాటిని మాత్రం ఇల్లీగల్గా మీరు తెచ్చుకొని అమ్ముతున్నారంటే మాత్రం ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యాక్ట్ ప్రకారంగా కేసు కూడా పెడతాం. రేటు మీరు మెయింటైన్ చేయాలి,
క్వాంటిటీ మీరు తెచ్చుకునేది సరుకు లిస్ట్ ఎక్కడైతే తెచ్చుకుంటామో అక్కడ ఆ కంపెనీకి సంబంధించిన మీ లైసెన్స్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇందులో తప్పు చేయడానికి ఏం లేదు. మళ్ళీ ఫామ్ తీసుకొని ఏవో గారికి పెట్టి మళ్ళీ వాళ్ళు పరిశీలించి ఇంత నెసెసిటీ పడలేదు. ఒక అలవాటు అనేది మనకు ఉంది. చట్టబద్ధంగా మనం ఒక బయట ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని గవర్నమెంట్ రేట్కి మీకు ఎంతైతే కమిషన్ ఇస్తారో అంత కమిషన్ తీసుకొని మీకు హ్యాపీగా గవర్నమెంట్ రేట్కి అమ్మండి. పంట పనులు కొంచెం తక్కువ మిగతా ప్రాంతాలతో పోల్చుకోండి. అలా అని పక్క ప్రాంతాల్లో డిమాండ్ ఉందని చెప్పేసి మన దగ్గర ఏదైతే మీ క్వాంటిటీ ఉందో మీరు చెప్పారు ప్రతి షాప్లో ఉన్నటువంటి క్వాంటిటీ మన దగ్గర ఉంది కదా, ఎంత క్వాంటిటీ వచ్చినట్టు. సో ఎంత క్వాంటిటీ వచ్చి మీరు రిసీవ్ చేసుకుని మా డేటా మీకు ఇస్తున్నారు. ప్లస్ డే వైజ్గా మీరు ఎంత కన్జంప్షన్ చేస్తున్నారు, రైతులకు ఎంత ఇస్తున్నారు. అరటి పంటల సస్యరక్షణ కోసం పాటించవలసిన విధి విధానాలపై రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉద్యానవన శాఖ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ డీన్ డాక్టర్ విజయభాస్కర్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని పామూరుపల్లి గ్రామంలో సమీకృత ఉద్యానవన అభివృద్ధి మిషన్ వారి సౌజన్యంతో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అరటిలో సస్యరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఉద్యానవన శాఖ అధికారి శ్వేత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు ఉద్యానవన శాఖ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ విజయభాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా రైతులకు అరటి సస్యరక్షణ కోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలు సూచించారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడారు. అరటి పంటల సస్యరక్షణ కోసం సరైన మొక్కలు ఎంపిక, నాటే పద్ధతులు, సమతుల్య ఎరువులు, నీటి నిర్వహణ, పిలకల శుద్ధి మరియు తెగుళ్ల నివారణ వంటి యాజమాన్య పద్ధతుల్ని పాటించాలని రైతులకు సూచించారు. సిగతోక ఆకుపచ్చ తెగులు సోకిన తర్వాత నయం చేయడానికి కష్టం కాబట్టి ముందుగానే సమగ్ర సస్యరక్షణ విధానాలు పాటించాలని సూచించారు. వాతావరణంలో తేమ అధికంగా ఉన్న నులి పురుగుల బెడద పెరుగుతుందని, వీటిని నివారణ చేయడం కంటే పంట ముందే విత్తనాలు శుద్ధి చేసుకోవాలని తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారి శ్వేత మాట్లాడారు. పండ్ల తోటల్లో ప్రధానమైంది అరటి తోట అని, ఒకసారి నాటిన తర్వాత 2-3 సంవత్సరాల వరకు రైతులకు గెలల దిగుబడి ఉంటాయని, అయితే పలు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మంచి అరటి పంట చేతికి వస్తుందని, అందుకోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలు, క్రిమి సంహారక మందులు, ఎరువుల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ పర్యవేక్షకురాలు సంధ్య, గ్రామ రైతులు, ఇతరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ వి విజయభాస్కర్. నేను ఉద్యాన కళాశాల చిన్నలాట్రిపి కందుకూరు దగ్గర అసోసియేట్ డీన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన పామూరువారిపాలెం గ్రామంలో అరటి సాగుపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకి అరటి యాజమాన్యంలో తీసుకోవాల్సినటువంటి మెళకువల గురించి వివరించడం జరిగింది. ఇందులో భాగంగా అంటే టిష్యూ కల్చర్ మొక్కల్ని నాటుకుంటే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే నాణ్యమైనటువంటి టిష్యూ కల్చర్ మొక్కల కోసం అరటి పరిశోధనా స్థానం కొవ్వూరు నుంచి తయారు చేసినటువంటి టిష్యూ కల్చర్ ద్వారా తయారు చేయబడిన మొక్కలను తీసుకొచ్చి నాటుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే ఈ టిష్యూ కల్చర్ మొక్కల్ని నాటుకునేటప్పుడు మొక్కల్ని నాటుకోవడానికి ముందుగా 1 అడుగు పొడవు వెడల్పు లోతున్నటువంటి గోతులను తీసుకోవాలి. అందులో 2 తట్టలు పశువుల ఎరువు, 1 పావు కిలో వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు, మరియు గుప్పెడు గుళికలు, మరియు తర్వాత వచ్చేసి వేపపిండి 1 అర కిలో వరకు కలిపి గొయ్యను పూడ్చుకోవాలి. అందులో 3 నెలల వయసు ఉన్నటువంటి టిష్యూ కల్చర్ బనానా మొక్కల్ని నాటుకోవాలి. తర్వాత నాటుకున్నప్పటి నుంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది. నాటుకున్న 10-15 రోజుల తర్వాత నుంచి మనము డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు ఇస్తున్నట్లయితే కనుక ప్రతి 4 రోజులకు ఒకసారి చొప్పున ఎకరాకి 4 కిలోలు యూరియా, 2 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్ని కలిపి ఇస్తూ పోవాలి. ఈ ఎరువుల్ని మనము పూత కాపు వచ్చేంత వరకు, అంటే గెల ఈనేంత వరకు దాదాపు 5 నెలలు, 5-5.5 నెలల వరకు ఇవ్వాలి. గెల ఈనిన 20-25 రోజుల తర్వాత నుంచి మనం ఎరువుల్ని క్రమంగా తగ్గించుకుంటూ పోయి నెల తర్వాత పూర్తిగా ఎరువుల్ని ఇవ్వడం ఆపేసేయాలి. నెల తర్వాత నుంచి ఏంటంటే 13-0-45 అనేటువంటి కెమికల్ని, అంటే ఇందులో నత్రజని మరియు పొటాషియం ఉంటుంది, దీన్ని 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. లీటర్కి 5 గ్రాముల చొప్పున కలుపుకొని 15 రోజుల వ్యవధి, 15 నుంచి 20 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే నాణ్యమైనటువంటి గెల పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులందరూ కూడా ఈ మధ్య తామర పురుగుల వలన కాయలు కొంచెం పాడవుతున్నాయని చెప్పడం జరిగింది. దీని నివారణ కొరకు ముఖ్యంగా గెల ఈనిన తర్వాత, పూర్తిగా గెల బయటకు వచ్చిన తర్వాత, అంటే మనము పేపర్ తొడుగులు ఇస్తున్నాము, పాలిథిన్ తొడుగులు ఇస్తున్నాము. దీన్ని గెలకి తొడిగినట్లయితే కనుక తామర పురుగులు ఆశించకుండా ఉండి నాణ్యమైన గెలల్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ముఖ్యంగా సిగటోకా లీఫ్ స్పాట్ అనేటువంటిది రోగం ఎక్కువగా ఉన్నట్లు చెప్పడం జరిగింది. ఈ సిగటోకా లీఫ్ స్పాట్ అనేటువంటిది రోగం వచ్చేసి ముఖ్యంగా
వర్షాలు అంటే జడివానలు పడుతున్నప్పుడు లేదా విపరీతంగా మంచు పడుతున్నటువంటి సందర్భాల్లో ఎక్కువగా వస్తుంది. దీని నివారణ కోసము అంటే మనము బ్యావిస్టిన్ అయితే లీటర్ నీటికి 1.5 గ్రాములు, లేదా M45 అయితే M45 అయితే కనుక లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున, లేదా సాఫ్ అయితే కనుక లీటర్ నీటికి 2 గ్రాములు, హెక్సాకోనజోల్ అంటే కాంటాఫ్ ప్లస్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు, అలాగే టిల్ట్ అంటాము దీన్ని, ప్రాపికోనజోల్ అంటాము దీన్ని అయితే లీటర్కి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇందులో ఏదేని మందుని ఒకసారి పిచికారీ చేసిన 5 లేదా 6 రోజున మళ్ళీ ఇంకొకసారి పిచికారీ చేసుకోవాలి. పిచికారీలను ఎప్పుడు మార్చి పిచికారీ చేసుకోవడం వలన రోగాలు అనేటువంటివి అదుపులో ఉంటాయి. కాబట్టి ఈ విషయాలని గురించి రైతులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. స్థానిక నాయక్ వేది ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల సేవలకు గుర్తింపుగా గురువారం పాఠశాల పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు ఇక్బాల్ బాషా ఉపాధ్యాయుని ఘనంగా సన్మానించారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు సహేరా బేగం, రహమతున్నిసా, ఇక్బాల్ బాషా గతంలో పనిచేసిన నాయక్ వేది ఉర్దూ పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మమేకమయ్యారు. గత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ విద్యార్థులతో మాటమంతి కలిపి మైమరిచిపోయారు. స్వీయ చిత్రాలు తీసుకుని మురిసిపోయారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు త్రివిక్రమరావు మాట్లాడారు. సహృదయం, సేవా భావాలున్న గురువుల జ్ఞాపకాల్ని పాఠశాలలోని నల్ల బల్లలు, 4 గోడలు సైతం ఎల్లవేళలా గుర్తు చేసుకుంటాయని, విద్యార్థుల తలుపుల్లో తారాడుతూ ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సహోపాధ్యాయులు గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ శాలువా, పూలమాలలు, ఆప్యాయతగా అనురాగాల్ని అద్ది అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు యాస్మిన్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ పఠాన్ రుక్సానా విద్యార్థులు పాల్గొన్నారు. అతను ఒక ప్రొఫెసర్ పిల్లలు కార్పొరేట్ పాఠశాలలో చదవడం సహజం. కానీ ఈ ప్రొఫెసర్ కార్పొరేట్ పాఠశాల నుండి పిల్లల్ని వెనక్కి తీసుకొని వచ్చి ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి మీద నమ్మకంతో తన పిల్లల్ని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల బాట పట్టించారు. ప్రొఫెసర్ని ఆకర్షించే విధంగా బోధిస్తున్న ఆ ఉపాధ్యాయుడు ఎవరో మీరే చూడండి. ఇతడి పేరు వెంకటేశ్వర్ రెడ్డి. కొమురోలు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పాఠశాలల్లో ఉత్తమ విద్యార్థిని తయారు చేస్తున్నారు. ఇతను చదువు చెప్పిన ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులు మెరుగైన విద్య నేర్చుకున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండడం కోసం తాను అలీనగరం పాఠశాలలో పనిచేసే సమయంలో తన పిల్లల్ని ఇద్దరిని తన స్కూల్లోనే చదువు నేర్పించారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడే తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపడం చూసి మరికొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అటు తర్వాత బదిలీపై సర్వే రెడ్డి పల్లె గ్రామం మండల ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. అక్కడ కూడా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మరొక ఉపాధ్యాయుడి సహాయంతో సొంతంగా ఆటోకు డబ్బులు ఇస్తూ కొమురోలు నుండి పిల్లలకు పాఠశాలకు తీసుకెళ్లేవారు. అలా అక్కడ 5 సంవత్సరాల పాటు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించి పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను పెంచారు. నా పేరు డాక్టర్ కె వీరాంజనేయులు. నేను ప్రస్తుతం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయము కృషి విజ్ఞాన కేంద్రం పందిరిమామిడి, రంపచోడవరం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నాకు యాక్చువల్గా 3 పిల్లలు. వాళ్ళు మా పెద్ద అబ్బాయి, మాకు 2 నెక్స్ట్ సెకండ్ టైము ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ట్విన్స్. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ వరకు కూడా వాళ్ళ ఎల్కేజీ నుంచి కూడా వాళ్ళు ఏలూరులో ప్రైవేటు పాఠశాలలో చదవటం జరుగుతుంది. బట్ చదివే క్రమంలో నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో మా పెద్ద అబ్బాయిని గుంటూరులో ఒక ప్రైవేటు స్కూల్లో వేసాము 5th క్లాస్లో. వేసిన తర్వాత మా చిన్నపిల్లలేమో ఏలూరు ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. బట్ చదివే క్రమంలో మాకు కొంచెం ఏంటంటే వాళ్ళ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఆ సబ్జెక్టుల్లో వాళ్ళ పర్ఫెక్షనెస్ కానీ స్పీడ్ కానీ లేకపోవడం వల్ల నాకు అప్పుడే మన టీచర్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఆయనది కొమరోలు, వెంకటేశ్వర రెడ్డి గారు నాకు పరిచయం కావటం జరిగింది గుంటూరులో. సో ఇట్లా నేను సజెషన్ మనకు ఎలా చేయాలి ఏంటి, కొంచెం పిల్లలను ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ కొంచెం స్పీడప్ చేయాలి సార్ ఎలా అని అడిగితే, ఒకరోజు ఆయన
కొమరోలు వాళ్ళ ఇంటికి కూడా రమ్మంటం జరిగింది. సో ఆయన మా ముగ్గురు పిల్లలకు కూడా టెస్ట్ చేసి, అంటే వాళ్ళను ఏ లెవెల్లో వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు కూడా టెస్ట్ చేసి వాళ్ళకి సార్ కొంచెం ఫౌండేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంది, ఫౌండేషన్ కోసము మీకు ఇబ్బంది లేకపోతే నా దగ్గర స్కూల్లో ఇక్కడ కొమరోల్ అంటే ఆయన ప్రస్తుతం పనిచేసే మల్కేపల్లి స్కూల్లో మీరు జాయిన్ చేయండి. అంతేకాకుండా ఉదయం సాయంత్రం పెట్టే ట్యూషన్ పాయింట్లో కూడా జాయిన్ చేయటం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికి 2 నెలలు పూర్తయింది. ఇప్పుడు ప్రస్తుతం మా పిల్లలు చూసుకుంటే వాళ్ళు ఈవెన్ మ్యాథ్స్లో కానీ, ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, మిగతా సబ్జెక్టులో కూడా చాలా పర్ఫెక్ట్గా చదవటం కానీ, రాయటం కానీ చాలా బ్రహ్మాండంగా చదువుతున్నారు. వారు మ్యాథ్స్ కూడా చాలా స్పీడ్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మన ఈ అవకాశము కల్పించినందుకు మనకు మా పిల్లల మీద ఎంత శ్రద్ధ తీసుకొని వారి యొక్క విద్యకు తోడ్పడుతున్నటువంటి మన టీచర్ వెంకటేశ్వర రెడ్డి గారికి మరియు వారి మిగతా టీచర్లకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. నేను కొమరోలు మండలంలో హెచ్జిటిగా పనిచేస్తూ ఉన్నాను. 2013లో నేను ఈ మండలానికి రావడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ అలీనగరంలో పనిచేశాను. అలీనగరంలో వెళ్ళేటప్పుడు కూడా మా పిల్లలు ఇద్దరు 5th క్లాస్ వరకు మా స్కూల్లోనే చదివారు. అలాగే మా పిల్లలతో పాటుగా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని కూడా ఇద్దరిని అలీనగరం పాఠశాలకు కూడా ప్రతి సంవత్సరం తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి బదిలీలో భాగంగా సర్వేడిపల్లికి రావడం జరిగింది. అక్కడ స్కూల్లో మేము వెళ్ళేసరికి ఆ ఊర్లో పిల్లలు లేరు. ఆ ఊర్లో అంతా కలిపి కూడా 4 పిల్లలు ఉన్నారు. మరి 2 టీచర్లు ఉన్నాము, ఎలా దీన్ని అని మా సహ ఉపాధ్యాయుడు మా హెచ్ఎం గారు అయినటువంటి రఫీ సార్ గారు సహకారంతో ఇద్దరం కలిసి కొమరోలు టౌన్ నుంచి కొంతమంది పిల్లల్ని మేము మా మీద నమ్మకంతో తల్లిదండ్రులు కొమరోలు నుంచి మా సర్వేడిపల్లి పాఠశాలకు పంపించడం జరిగింది. అయితే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలనే ఉద్దేశంతో మేము 3,000 రూపాయలు పెట్టి ఆటో సపరేట్గా వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే మా సొంత ఊరు అయినటువంటి తాతిరెడ్డిపల్లి నుంచి కూడా మా మీద నమ్మకంతో ఒక 8 మంది వారి యొక్క సొంత నిధులతో వాళ్ళు సపరేట్గా ఆటో పెట్టుకొని సర్వేడిపల్లికి పంపించడం జరిగింది. ఇలా అక్కడ బాగానే స్కూల్ను బాగా రన్ చేసినాము. ఒక 4.5 సంవత్సరం అక్కడ పనిచేసాము. అక్కడి నుంచి మా సహోపాధ్యాయుడు రఫీ సార్ గారు బదిలీపై వెళ్ళడంతో నేను కూడా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొంచెం మెరుగ్గా ఉండేటువంటి స్కూల్ అని చెప్పేసి ఈ మల్కేపల్లి పాఠశాలకు గత 2 మాసాల కింద జరిగిన బదిలీలో రావడం జరిగింది. అయితే ఇక్కడ కూడా కొంత ఫస్ట్ స్ట్రెంత్ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపించినాయి. దాన్ని మేము గ్రామస్తుల సహకారంతో మా వచ్చినటువంటి ఉపాధ్యాయురాలు ఆమె సహకారంతో ఇద్దరం కోఆర్డినేషన్ చేసుకొని గ్రామంలో పర్యటించి గ్రామంలో తల్లిదండ్రులతో ఎలా చెప్తాము ఎలా అని తిరిగి వారి యొక్క అభిమానం చేరుకొని ఇప్పుడు 21 ఉన్న స్ట్రెంత్ను 28 వరకు చేర్చగలిగాము. అయితే దీంట్లో భాగంగా మాకు కొమరోలు నుంచి ఒక 6 మంది పిల్లలు ఇక్కడికి మల్కేపల్లి పాఠశాలకు రావడం జరుగుతుంది. వీరిలో ప్రధానంగా 3 పిల్లలు మాత్రము ఒక ప్రొఫెసర్, ఆయన ప్రొఫెసర్ కమ్ సైంటిస్టు వీరాంజనేయులు అనేటువంటి ఆయన మాకు పరిచయం గుంటూరులో జరగడం జరిగింది. ఆయన మా మీద నమ్మకంతో ఎక్కడ వాళ్ళ పిల్లలు చదువు అనేటువంటిది ఇక్కడ బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఏలూరు నుంచి కూడా ఫ్యామిలీని మార్చి ఇక్కడ మా ఇంటి ఎదురుగానే ఒక అద్దెకు రూమ్ తీసుకొని ఆయన వర్క్ చేసేది మాత్రం తాడేపల్లి గూడెంలో చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఇక్కడే పెట్టి ఇదే పాఠశాలకు పంపించడం జరుగుతూ ఉంది. అయితే గత 2 నెలల తర్వాత ఆయన కూడా సంతోషం వ్యక్తం చేశారు. మా పిల్లల గ్రోత్ చాలా బాగుంది అనే ఉద్దేశంతో ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కాబట్టి మేము చేసేటువంటి దాంట్లో ఎలాంటి లోపం లేకుండా పిల్లలకు మనము ఏవి నేర్పించాలి, ఎలా నేర్పించాలి అనేటువంటిది పాఠశాల ధీటుగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మా పాఠశాలను తీర్చిదిద్దుతా ఉన్నాము. అందులో భాగంగానే గవర్నమెంట్ యొక్క టైం 3:30 అయినప్పటికీ మేము 4:30 వరకు వాళ్ళకు స్టడీ అవర్ కూడా నిర్వహించి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఈ పాఠశాలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము ఇద్దరం ఉపాధ్యాయులను కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాము. ఆ విధంగా పనిచేసినప్పుడు మనకు
మంచి రిజల్ట్స్ వస్తాయి. మన గవర్నమెంట్ పాఠశాల మీద తగినటువంటి గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రుల్లో ఉన్న అపోహ కూడా పోతుంది. మనకు కూడా స్ట్రెంత్ పెరుగుతుంది. మన యొక్క పాఠశాల కూడా అభివృద్ధి జరుగుతాయి. రేపు మనం ఈ పాఠశాల బాగా అభివృద్ధి జరిగితే రాబోయే తరాలకు కూడా కొంతమంది నిరుద్యోగులకు కూడా మనం ఉద్యోగాలు కల్పించినట్టు అవుతాం. ఈరోజు మనం సరిగా పని చేయకుండా సరిగా ఇది చేస్తే వాళ్ళు గవర్నమెంట్ పోస్టులు పడతాయి. తర్వాత నిరుద్యోగులు కూడా అట్లనే ఉంటారు. ఇది ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా పవిత్రమైనది భావిస్తూ ఈ వృత్తికి మనము న్యాయం చేస్తే తరతరాలు బాగుపడతాయి. కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మేము మా శాయశక్తుల పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడాలని మనచా వాచా కర్మన మా విధిని మేము సక్రమంగా నిర్వహిస్తున్నాం అనుకుంటున్నాం. చాలా వరకు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, చేస్తాం. తప్పకుండా పాఠశాలను అభివృద్ధిలో నడిపిస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాబర్టు. మాది చింతలపల్లి పంచాయతీ మలికపల్లి గ్రామం. నా ఇద్దరు పిల్లలు ఇక్కడే మలికపల్లి ఎంపీపీ స్కూల్లో చదువుతున్నారు. ఒకళ్ళు 1వ తరగతి, ఒకళ్ళు 2వ తరగతి చదువుతున్నారు. అయితే ఈ సార్ వాళ్ళు వచ్చాక పిల్లల్లో మంచి డిసిప్లిన్ పెరిగింది. ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తున్నారు, ఇంగ్లీష్ కూడా సార్ వాళ్ళు. ఇంతకుముందు అయితే అల్లరి చిల్లరగా ఇలా ఉంటున్నారు. ఇప్పుడైతే మంచి డిసిప్లిన్గా ఉంటున్నారు. అది సార్ వాళ్ళు చేయడం వల్లే. ఇప్పుడు స్కూల్లో కూడా మంచి వసతులు ఉన్నాయి, మంచి సదుపాయాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో పోటీ పడి మా పిల్లలు చదువుతున్నారు. దానికి కారణం అయితే ఈ వెంకటేశ్వర్లు సారు, మేడం గారు. ఈ స్కూల్లో ఇంకా ప్రభుత్వం వారు ఇచ్చే డెవలప్మెంట్ని బాగా చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళతో పాటు పోటీ పడి ఇక్కడ చదువుతున్నారు. సాయంత్రం వరకు మామూలుగా 3:30కి స్కూల్ అయిపోతుంది. కానీ సార్ వాళ్ళు మాత్రం ట్యూషన్ లాగా సాయంత్రం 4:30 వరకు పిల్లల్ని చదివిస్తున్నారు. అది మాకు బాగా సంతోషం అనిపిస్తుంది. పిల్లలు ఇప్పటికైతే మంచి చదువులో బాగా ఇంప్రూవ్మెంట్ అయితే మాకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇటీవల ప్రకాశం జిల్లాలో గిద్దలూరులో కురుస్తున్న వర్షాల కారణంగా గిద్దలూరు, సగలేరు మరియు చుట్టుపక్కల వాగులు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో గిద్దలూరు సీఏ సురేష్ ప్రజలకు సూచన చేశారు. గిద్దలూరు టౌన్ సీఏ సురేష్ మాట్లాడారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు గిద్దలూరు చుట్టుపక్కల వాగులు పొరలు పొంగుతున్నాయని, ఇంట్లోని పిల్లలు ఈత నేర్చుకోవడానికి మరియు కొట్టడానికి వాగులోకి వెళ్లరాదని అన్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని పిల్లల్ని సంరక్షించుకోవాలని ఆయన తెలిపారు. ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా మేము పహారా కాస్తున్నామని, ప్రజలు కూడా తగు జాగ్రత్త వహించారని ఆయన ప్రజల్ని కోరారు. ఇక్కడ నమస్తే అందరికీ. ఇక్కడ వర్షాలు ఎక్కువ పడినాయి, వరదలు వచ్చినాయి. కావున వాటర్ ఎక్కువ ఉంది. ఈ కాలువల మడి ఈ నక్కల దగ్గర ఉప్పోగు బాగా వచ్చింది. ఆ కాలువ దగ్గరికి పిల్లలు కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది, అందరూ బాగుంటారు. ఈ ఈత కానీ వాటకి ఈట కానీ పోవడము, కాలువలో పడ్డము ఇన్ని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను వెళ్ళండి, ఎలాగాకండి. నేను వచ్చేసి పిల్లలు జాగ్రత్త, పెద్దవారు కొంచెం దయచేసి పిల్లల మీద శ్రద్ధ వహించండి. థ్యాంక్ యూ. గిద్దలూరు మండల మరియు టౌన్ ప్రజలకు నా నమస్కారాలు. ముఖ్యంగా తెలియజేయడం అనగా ఇటీవల కురుస్తున్న వర్షాధాటికి గిద్దలూరులోని సగిలేరు వాగు ప్రవహిస్తూ ఉంది. ఎక్కడైతే మన జుగుమెట్ తాండ దగ్గర సప్టా దగ్గర, అలాగే ప్రతాపరెడ్డి కాలనీ సప్టా దగ్గర, అలాగే కొండపేట సప్టా దగ్గర వాగు విపరీతంగా ప్రవహిస్తుంది. దయచేసి అందరూ గమనించాల్సిందంటే అక్కడికి ఎవరు వెళ్ళి మునగొద్దని చెప్తా ఉన్నాము. గతంలో కూడా మునిగి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఎవరు కూడా అక్కడ పోయి మునగడం కానీ చేయకూడదు. అలాగే కొంతమంది అక్కడ పోయి ఆటోలు, బైకులు క్లీన్ చేస్తూ ఉన్నారు. పొరపాటున స్లిప్ అయ్యి అటు పడితే ఈ గుండాలు ఉన్నాయి, దాంట్లో మునిగి ప్రమాదానికి దానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అలాంటి కార్యక్రమాలు కూడా ఎవరు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే విలేజ్ల్లో కూడా అక్కడక్కడ వాగులు, కుంటలు వచ్చున్నాయి. పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోమని కోరుకుంటున్నాము. సరదాగా వెళ్ళి ఈతకెళ్ళేసి ఆ కుంటల మునిగి వల్ల ఈత రాక చనిపోయిన చాలా సంఘటనలు జరిగి ఉన్నాయి. కావున గ్రామ ప్రజలు మరియు పట్టణ ప్రజలు ఇద్దరు కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని ఎవరు కూడా ఈ వాగులు, ఈ వంకల దగ్గర పోయేసి మునగకుండా ఉండి ప్రమాదం జరగకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాను.
సాయినగర్ గ్రామ దీర్ఘకాలిక సమస్యల పరిష్కరించే దిశలో దూసుకుపోతున్న దర్శి పురపాలక సంఘం చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య వివరాల్లోకి వెళ్తే దర్శి పురపాలక సంఘ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గురువారం సాయినగర్ గ్రామ బజార్లో పర్యటించి సాయినగర్ గ్రామ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న 11 kV విద్యుత్ వైర్ ఇళ్ల మీదుగా వెళ్లడం వల్ల పలు పర్యాయములు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ అధికారులు స్పందించలేదు. పిచ్చయ్య గురువారం సాయినగర్ పర్యటించిన సందర్భంగా 11 kV విద్యుత్ లైన్ గురించి అధికారుల దృష్టి తీసుకోగా విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి గురువారం 11 kV విద్యుత్ వైర్లను తొలగించి స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. అలాగే స్థానికులు తాగునీటి సదుపాయం గురించి మరియు చందలూరు సబ్ స్టేషన్ నుండి సాధారణ విద్యుత్ సప్లై ఉండగా దర్శీపట్నం సబ్ స్టేషన్ నుండి సప్లై ఇవ్వవలసిందిగా సాయినగర్ ప్రజలు పిచ్చయ్య దృష్టికి తీసుకుపోగా త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని పిచ్చయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ వై మహేష్ రావు, నాయకులు బత్తుల రామగిరి, శ్రీనాథ్, వెంగళ రత్తయ్య, సురేష్, అంజీ తదితరులు పాల్గొన్నారు. భార్య మీద అనుమానంతో 3 పిల్లల్ని కన్నతండ్రి కడ తేర్చిన సంఘటన ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో చోటు చేసుకుంది. బోయపల్లికి చెందిన గుత్తా వెంకట సుబ్బయ్య అదే గ్రామంలో ఎరువుల దుకాణం నడుపుకుంటూ ఉండేవాడు. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న వెంకట సుబ్బయ్య 3 పిల్లల్ని చంపి తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లల్ని ఇక్కడే సొంత గ్రామంలో చంపాలని ప్రణాళిక రచించుకున్న ధైర్యం సరిపోకపోవడంతో 3 పిల్లల్ని తీసుకుని తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాకు తీసుకుని పోయి 2 పిల్లల్ని పెట్రోల్తో తగలబెట్టి ఇంకో అమ్మాయిని పురుగుల మందు తాగించి అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విగత జీవులుగా పడి ఉన్న పిల్లలు మృతదేహాలను చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రి పిల్లల్ని చంపి తాను చనిపోవడం సంచలనంగా మారింది. భార్య మీద అనుమానంతోనే పిల్లల్ని చంపినట్టు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గత 2 రోజులుగా అనారోగ్యానికి గురై ఒక వానరం మృతి చెందింది. గ్రామస్తులు ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా భావించే కోతి మరణించడంతో ఆ గ్రామానికి అరిష్టమని అభిప్రాయపడ్డారు. ఆ వానరానికి సాంప్రదాయ పద్ధతిలో మేళతాళాలతో ఊరేగిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం గ్రామ రామాలయం వద్ద ప్రతిరోజు కొన్ని కోతులు చేరి అలరి చేసేవి. అనుకోకుండా ఒక కోతి దేవాలయం వద్ద ఉండిపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి గమనించారు. దానికి సపరిచర్యలు చేశారు. అయినా వానరం మృతి చెందింది. సాక్షాత్తు ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా భావించే వానరం మరణించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. దీంతో వానరానికి మనిషికి నిర్వహించే విధంగా గ్రామం అంతా కలిసి పెద్ద ఎత్తున వేడుకగా ఊరేగించి కన్నీటి వీడ్కోలు పలికారు. మరణించిన కోతికి స్నానం చేయించి కొత్త బట్టలు కప్పి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మేళ తాళాలతో బాణసంచ కలుస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. మామూలు 2-3 నెలల నుంచి ఎక్కడ తిరుగుతాడు, చెట్ల మీద ఎక్కడ తిరుగుతాడు, బాగా ఆడుకుంటున్నాయి. మేము కూడా బాగానే చూస్తున్నాము. నిన్న మధ్యాహ్నం నుంచి కొద్దిగా మెత్తగా ఉన్నది, గోడ మీద పండుకుంది. సాయంత్రం 6 గంటల టైంలో కొద్దిగా మెత్త పెడితే ఏదో బాగలేదు, జబ్బు పంచాడిందేమో ఇంజక్షన్ కూడా చేపిద్దాం అనుకున్నాం. అందులో మన డాక్టర్లు ఏమి మనకి పశువుల డాక్టర్ అందుబాటులో ఉండటం లేదు. మనం గేదెలకు బాగా లేకుంటే రావడంలా. సర్లేని మేము సర్లేగా హడావిడిగా రాత్రి 6-7 గంటల దాకా చూస్తున్నాము. బాగానే ఉంది, కూర్చోబెట్టిన కానీ పడిపోతుంది. అంతలే మన వాళ్ళ అమ్మాయికి బాగలేకపోతే మేము అందరం పొదిలేపోయినాం. మేము వచ్చి లేక రాత్రి 9 గంటలకు చనిపోయినది అన్నారు. గుడిలో చచ్చిపోయింది కదా, ఊరికి ఏదైనా దోసమని పంతులు గారిని అడిగినాము. మన వేపనాయన ఉంటే మంచిది కదా స్వామి, బాగా ఆంజనేయ గుడిలో చచ్చిపోయింది కదా రాములవారి గుడిలో, అది ఏదన్నా ఆకాశాలు కాల్చి పశువు కుంకుమ వేసి పూజ చేసి పారేయమాడు. అంత లేక మన సిద్ధాంతి గారు పూజారి కూడా వచ్చి గుడి పూజారి, ఇంకా ఆయన ఆధ్వర్యంలో మన వేసారెడ్డి గారు తప్పెట్లో పిలిచి 10 మందిని వేగు చేసి ఆ ఊరేగింపు చేసుకుంటూ పోయి దానం చేసి ఇచ్చింది. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలోని ధరణి ఐటీఐ కాలేజీ సమీపంలో గత రాత్రి కంభం మండలం దర్గాకు చెందిన బ్రహ్మయ్య అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జున అన్నారు. సమగ్ర విచారణ జరిపించి డాగ్ స్క్వాడ్ క్లూజ్ టీం సహాయంతో త్వరలో నిందితుల్ని పట్టుకుంటామని డీఎస్పీ నాగరాజు అన్నారు. లిమిట్స్కి దగ్గరే ఉంటుంది ఆ ఊరికి. అక్కడ శవం కనపడింది. ఆ శవం పార్షియలీ బౌండ్, అంటే దాన్ని తగలబెట్టడానికి కూడా ప్రయత్నం జరిగింది. సో ఆ సమాచారం తీసుకున్న తర్వాత మేము ఇంతవరకు విచారించిన దాంట్లో శ్రీకాంత్ అని వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయితోటి యాక్చువల్గా ఆ అబ్బాయికి ఏదైనా ఫోన్ చేస్తే ఆ స్పాట్కు పలానా దగ్గర నేను ఉన్నానని
ఎవరైతే చనిపోయారో ఆ అబ్బాయి చెప్పడం, ఆ శ్రీకాంత్ అనే అబ్బాయి రావడం అక్కడికి. తర్వాత వీళ్ళిద్దరు కలిసి రవి అని ఇంకొక వ్యక్తి అక్కడ కూర్చున్నది, ఏదో జాబ్ వచ్చిందని ఏదో పార్టీ చేసుకుంటున్నాడు అనే ఆ క్రమంలో మళ్ళా కూడా తాగుతాను. ఆల్రెడీ అతను మందు తాగి ఉన్నాడు అప్పటికి రవి అనేది. తర్వాత ఇతను మళ్ళీ తీసుకొచ్చి 2 బాటిల్స్ తీసుకొచ్చి కూర్చున్నాడు. ఈలోపు శ్రీకాంత్ అది ఆ ప్రాంతాల్లో వాడి ఇంట్లో నుంచి ఫోన్ వస్తే వెళ్ళిపోయిందని విచారించాం, అది కూడా కరెక్టే. తర్వాత రవి ఈ చనిపోయిన అబ్బాయి ఇద్దరు కూడా తాగారు. కానీ రవి ఇంటికి వెళ్ళాడు, కానీ ఈ బ్రహ్మయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్ళలేదు. ఇంటి వాక పోయాడు అనేది ఇంతవరకు ఉండే సమాచారం. దీంట్లో ఇవన్నీ కూడా కూలంకషంగా డాగ్ స్క్వాడ్ని పిలిపించాము, ఎఫ్ఎస్ఎల్ టీంని పిలిపించాము. అలాగే ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కోణాలు ఉన్నాయి అన్ని కోణాల్లో కూడా మనం విచారిస్తున్నాం. దీంట్లో పొలిటికల్ యాంగిల్ అయితే లేదు. మీరు దయచేసి దీంట్లో కొంత గ్రూపుల్లో కూడా ఇది పొలిటికల్ యాంగిల్ ఏది కూడా, మనిషి పొలిటికల్గా ఏదో ఒక అఫిలియేషన్ ఉంటాడు, కానీ ప్రతి దాన్ని కూడా పొలిటికల్ అనేది నేరాలని ప్రోత్సహిస్తుంది అనేది నేను ఐ కాంట్ బిలీవ్ దట్ దిస్. దీంట్లో ఏదో ఒక మిచ్యూస్ ఇది ఉంది. ఆ కోణాన్ని మనం పరిశీలించేదాకా ఈ కేసుని కొన్ని వాట్సాప్ గ్రూపులు వాటిల్లో కూడా ఇది పొలిటికల్ అనేది అది దానివల్ల ఏముందంటే పోలీసుకి ఇన్వెస్టిగేషన్కి ఇండరెన్స్ ముందే అడ్డుకోసినటువంటిది. దర్యాప్తు ఏ వైపు పోతే ఆ వైపు పోతుంది తప్పితే ఇతనేం పెద్ద పొలిటికల్ నాయకుడు కాదు, ఏదో పార్టీని లీడ్ చేసేది లేదు, కార్యకర్త అతను మేబీ దీన్ని ఎందుకంటే ఆ కోణానికి చేయొద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నాను. అట్లాగే ఇన్వెస్టిగేషన్కి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరుగుద్ది. ఎవడైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడో ఖచ్చితంగా మేము పట్టుకొని తీరుతాము. అప్పటి వరకు కూడా ఈ ఏమంటారు వాటిని రూమర్స్ కానీ లేకపోతే ఇవన్నిటి కూడా క్రియేట్ చేసి పోలీసు దర్యాప్తుకి మీరు ముందే మోకాలు అట్టడమో లేకపోతే హిండరెన్స్ చేయొద్దని, ఈ దర్యాప్తు పూర్తయి ఆ ముద్దాయిలు దొరికేదాకా కూడా కొంచెం పోలీసుకి స్వేచ్ఛనివ్వాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కేసులో పట్టుకుంటాం. 100% ఇది ఒక రాత్రి జరిగిన సంఘటన 11-2 గంటల మధ్య ఏం జరిగిందనే దాని మీద కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఆల్రెడీ డాగ్ స్క్వాడ్ వచ్చింది. ప్రతిదీ సీన్ ఆఫ్ ఆఫెన్స్లో ప్రతిదీ కూడా మేము చాలా క్షుణ్ణంగా తీసుకుంటాం. మీరు కూడా అర్థమవుతుంది దర్యాప్తులో మేము అంత పర్ఫెక్ట్గా పోతున్నాం. సో ఖచ్చితంగా దీన్ని పట్టుకొని తీరుతాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా మరిపూడి గ్రామంలో కల్వరి భవన తాపి మేస్త్రి యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన 13వ వార్షికోత్సవ సమావేశంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు గురుజాల రాజు మాట్లాడారు. మా కాలనీలో ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యమన్నారు. 2012 సంవత్సరంలో ప్రారంభమైన మా యూనియన్ అందరి సహాయ సహకారాలతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెల 1వ తేదీ పండుగ వాతావరణంలో వార్షికోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సుదూర ప్రాంతాల సంవత్సర కాలం పాటు రేఖల కష్టం చేసుకుని స్వగ్రామానికి చేరామంటే దేవుడి కృప వల్లే అన్నారు. ఆ సంఘ ఉపాధ్యక్షులు గురుజాల సురేష్ ఐక్యతతో యూనియన్ నాయకులు సభ్యులు గ్రామ పెద్దల సహకారంతో యూనియన్ మా సంఘం అభివృద్ధి చెందిందని ట్రెజరర్ గురుజాల రమేష్ అన్నారు. ఉప కార్యదర్శి కొండు ఇర్మియా మాట్లాడారు. ప్రతి సంవత్సరం చర్చి ఆవరణంలో వార్షికోత్సవాలు జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు గురుజాల పోలయ్య, శాంతి ఆంధ్ర పత్రిక ఎడిటర్ గురుజాల బాబు, తాపి మేస్త్రి యూనియన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గడ్డి విత్తనాల సబ్సిడీపై రైతులు పొందేందుకు రైతు సేవా కేంద్రాల్ని సంప్రదించాలని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు పశు వైద్య శాఖ అధికారి నాగమణి తెలిపారు. రైతులు తమ పశువుల మేత కోసం ప్రభుత్వం అందించే గడ్డి విత్తనాన్ని సబ్సిడీపై పొందవచ్చని వెల్లడించారు. 5 కేజీల విత్తనాల ప్యాకెట్ కేవలం 89.53 రూపాయలు మాత్రమేనని, ప్రభుత్వం 70% రాయితీతో ఈ విత్తనాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు పశువుల కాపర్లు మీ స్థానిక రైతు సేవా కేంద్రాల్లో గడ్డి విత్తనాలు పొందవచ్చన్నారు. నా పేరు నాగమణి అండి. నేను అనుమలవీడులో పశువుల డాక్టర్గా పనిచేస్తున్నాను. మనకి గవర్నమెంట్ తరపు నుంచి జొన్నగడ్డి విత్తనాలు రావడం జరిగింది. ఈ గడ్డి విత్తనాలు ఏంటంటే పశువులకి మేత కోసం, గడ్డి పెంచుకోవడానికి మేత కోసం అన్నమాట. ఇవి గవర్నమెంట్ తరపు నుంచి మనకి 70% సబ్సిడీతో ఇస్తున్నారు. మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో ఒక ఆధార్ కార్డు తీసుకెళ్లి సమర్పిస్తే ఒక ఆధార్ కార్డు మీద మీకు 20 కేజీల వరకు ఇస్తారు. ఇది 5 కేజీల బ్యాగు 89.38 చెల్లించి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన తార్లుపాడులో ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వారం రోజుల పాటు గణపతి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులు ఈరోజు డప్పు చప్పుల మధ్య బాణసంచాలు కాలుస్తూ భక్తి గీతాల నడుమ శోభయాత్రగా గణపతిని ఊరేగించారు. జై భోలో గణేష్ మహారాజ్కి అంటూ యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల భక్తి నృత్యాలు, కోలాట బృందం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరంతా గణనాథుడి నినాదాలతో మారుమోగింది. శ్రద్ధ భక్తులతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో స్థానిక పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ఐబి బ్రహ్మనాయుడు పర్యవేక్షణలో నిమజ్జనం శాంతియుతంగా ముగిసింది. గ్రామ ప్రజలు పర్యావరణ రహితమైన విగ్రహాలను వినియోగించుకోవడం ద్వారా పరిశుభ్రంగా నిమజ్జనాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ఎస్ చెన్నారెడ్డి, అన్వర్, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయం న్యూస్.